ఏంట్రా ఇలా ఉన్నావు? తిన్నావారా ఏమైనా? అలా డల్గా ఉండకరా ప్లీజ్, నేను ఉన్నా కదా నీకు. వెల్కమ్ టు టీవీ ట్రిపుల్ 8. నేను కెమెరామెన్ అప్పారావుతో సారంగపైన మాట్లాడుతున్నాను. మీరు ఇక్కడ ఒక బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నారు. ఇక్కడ ఈ అమ్మాయి ఒంటరితనంతో బాధపడుతూ సింగిల్ గా తనలో తన ఇలా మాట్లాడుకుంటుంది. బహుశా వదిలేస్తే అమ్మాయి పిచ్చిదైపోవచ్చు. ఇలాంటి వాళ్ళందరికీ ఒక అమేజింగ్ యాప్ ఉంది, అదే ఫ్రెండ్ యాప్. ఇది మనకి ఆడియో వీడియో కాల్స్ ద్వారా కొత్త ఫ్రెండ్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. దీంట్లో మాట్లాడే ప్రతి నిమిషానికి మనకి గిఫ్ట్స్ వస్తాయి. ఫిమేల్స్ వాటిని రియల్ మనీ గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో లూడో, క్యారమ్స్ లాంటి గేమ్స్ కూడా ఉంటాయి అంటున్నారు. సో మీ బోర్డమ్ కి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. సో ఇలా ఒంటరిగా ఉన్న ఆపేసి ఇప్పుడే ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఏంటి ముఖం మాడిపోయిన ప్లెయిన్ దోశలో పెట్టావు? అదేంటన్నా మసాలా దోశ అంటారు కదా. ఈ మధ్యన మసాలా కొంచెం తగ్గించాను రా, హెల్త్ కాన్షియస్. నువ్వు చెప్పరా. ఏం లేదు, కొట్టాననే కదా నీ బాధ. పోలీసులు కొట్టం కంటే నేను కొట్టమే బెటర్ రా. ఈ ఇన్కమ్ ట్యాక్స్ గోలదులుపని నీ సంగతి చెప్తా. ఎక్కువ ఓవరాక్షన్ చేసావు అనుకో, అక్యూజ్డ్ లిస్ట్ లో నీ పేరు కూడా రాయించేస్తాను. జైల్లో పెరుగన్నం తింటూ నిమ్మకాయ బద్ద నాకుంటూ కూర్చుంటావు. ఈడేంటి స్కూటీ మీద వచ్చాడు? అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరేనా? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ స్కూటీ మీద తిరగకూడదని ఏమైనా రాసుందా? అంత పెద్ద ఆఫీసర్ కి కార్ కూడా లేదా? కార్ స్టార్ట్ అవ్వకపోతే కార్పెంటర్ కి ఇచ్చొచ్చా. నీకేమైనా ప్రాబ్లమా? కార్పెంటర్ కా? ఏంటి సారంగ్ పని? వీడు మనకి హెల్ప్ చేస్తాడా లేకపోతే తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ఇప్పించమంటావా? ఆడ ఇంటర్మీడియట్ పాస్ అవ్వలేదు, ఆడికి ఎందుకు డిగ్రీలు? పాని ఆడిడు అంటున్నావుంటే గోపగిలో గోరోజనం తగ్గలేదు వీడికి. వీడికి పోలీసులే కరెక్ట్. అప్పారావు తీసుకెళ్ళి చెప్తాను. హలో రా ఏజెంట్స్. ఇప్పుడు రా ఏజెంట్ ఎందుకులేండి అప్పారావు గారు. ఆ మినిస్టర్ గారు అబ్బాయిని ఎలా లైన్ లో పెట్టాలో అది ఆలోచించండి. మేము ఆల్రెడీ లైన్ లో పెట్టేశాం. లైన్ లో పెట్టేశారా? ఇది ఇప్పుడు జరిగింది? షాక్ ఏం చాలు. బ్లాక్ మనీ ఫైల్స్ వాళ్ళ ఇంట్లో ఎక్కడున్నాయి చెప్పు. వాళ్ళ ఇంటికి అవసరం లేదు పని, అవన్నీ మీ ఆఫీస్ మేనేజర్ గారి దగ్గర ఉన్నాయి. మా మేనేజర్ గారి దగ్గర? మా మినిస్టర్ మీ మేనేజర్ కట్టప్పలు అంటాడు. తేగల కట్టలాగా ఎంతమంది కట్టప్పలు రాడికి? నువ్వో కట్టప్ప, ఆడో కట్టప్ప. అప్పారావు మన హీరో బాబుని రంగంలో దింపు చెప్తాను. మీరు యాక్షన్ అనండి, వెంటనే దిగిపోతాను. దింపుతానండి, తొందర ఎందుకు? ముందు మీరు కథ వినండి. ఎస్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్. మీరు బాగా బలిసిన ఒక మినిస్టర్ కూడా రియల్ గా అంతే కదా. రీల్ కూడా అదే ఫిక్స్ అవ్వండి. ఓ నైస్, అయితే జీవించేస్తాను. నెక్స్ట్. మీరు మీ నాన్న చేసే అన్యాయాలు నచ్చక ఆయనకి ఎదురు తిరుగుతారు. ఓ మా నాన్నే వెళ్ళనా? మీ నాన్న దాచిన బ్లాక్ మనీ మొత్తం ఎక్కడుందో మీకు తెలుసు. అఫ్ కోర్స్ తెలుసు. మీరు ఆ బ్లాక్ మనీకి సంబంధించిన ఫైల్స్ అన్ని దొంగలించి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి అప్పగిస్తారు. దొంగలించడం దేనికి? నేను ఫోన్ చేస్తే వస్తాయి చేతిలోకి. అయితే చెయ్యండి. ఒక నిమిషం. ఓ ఇది స్టోరీ కదా, రియల్లో ఉన్నాను నేను. చూసారా ఎలా జీవిస్తున్నాను? మీరు సూపర్ సార్. థ్యాంక్ యూ. ఇదే ఫ్లోలో మీరు నాకు ఇంకోటి కూడా చూపించాలి. ఏం చూపించడానికైనా రెడీ. ఈ బ్లాక్ మనీ ఫైల్స్ అనేవి ఎలా ఉంటాయి, ఎలా దాస్తారు అనేది నాకు ఐడియా లేదు. మీరు నాకు ఆ విషయంలో కొంచెం హెల్ప్ చేయాలి. రిస్క్ ఏమో గురువు గారు. సార్ రిస్క్ తీసుకోకపోతే స్టార్ అవడం కాదు, 5 స్టార్ తింటూ కూర్చోవడం తప్ప ఇంకేం చేయలేరు. సరే మరి ఈ విషయం మన మధ్యలోనే ఉండాలి. మన మధ్యలో కాదు, మన లోపలే ఉంటుంది, బయటికి రాదు. నన్ను నమ్మండి. నేను నమ్మను. నీ అంతటి నువ్వే రిజైన్ చేస్తున్నావా లేదా మీరు టార్చర్ భరించడానికి రిజైన్ చేస్తున్నావా? ఐశ్వర్య ఆడు ఇడి ఏంటండి? నేను నన్ను తలకమాసినోడు అన్నప్పుడు తప్పలేదా? అది నిజం అనుకోండి. నిన్ను నీ సంగతి తర్వాత చెప్తా, ముందు నువ్వు చెప్పమ్మా, ఎందుకు రిజైన్ చేస్తున్నావు? నాకిక్కడ పని చేయడం ఇష్టం లేదు సార్. అదే ఎందుకు? మా అచ్చకి ఇక్కడ పని చేయడం ఇష్టం లేదు, అందుకే. ఇంత సడన్ గా మానేస్తే నేను ఇంకో అకౌంటెంట్ ఎక్కడి నుంచి చూసుకోవాలి? మునిగిపోయే పడవకి తెడ్డెందుకండి? అంటే త్వరలోనే అన్ని అర్థం అవుతాయి. కొంచెం అర్థమయ్యేటట్టు మాట్లాడతారా? అదే ఇప్పుడు ఈ కంపెనీకి ఇంకో అకౌంటెంట్ అవసరమేముంది? మరి లెక్కలన్నీ ఎవరు చూసుకుంటారు? నువ్వు రాస్తావా? చిచి, దొంగ లెక్కలు రాయడం మా ఇంటా వంట లేదు. నిన్నటి నుంచి చూస్తున్నా, ఏంటి రెచ్చిపోతున్నావు? తలుచుకుంటే నేను ఇప్పుడే జాబ్ నుంచి పీకేస్తాను. పీకెత్తే పీకేండి, తొక్కలో జాబ్ ఎవడకు కావాలి? మా అమ్ముకుట్టి నేను కలిపి మానేస్తాం. ఏ అమ్ముకుట్టి? నేను వెళ్తున్నా సార్. ఆగమ్ముకుట్టి, మాట్లాడుతున్నాను కదా. నేను వెళ్తున్న చేట ఇనియూరు జన్మ ఉండగల చేటనారికి ఎన్న హస్బెండ్. ఈ జన్మకి ఏ కేరళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చూసుకుందామని ఫిక్స్ అయిపోయావా? మా అచ్చ ఏం చెప్తే అదే చేస్తా. ఇంకోసారి వచ్చానా అంటే అడు పుచ్చు మీద పుచ్చకే పగలు కొట్టేస్తాను చెప్తున్నాను. ప్రేమించేది కలిసి బతకడానికి, కారణాలు చెప్పి విడిపోవడానికి కాదు. అలాగైతే అచ్చని ఒప్పించుకో. అదే పని మీద ఉన్నాను. ఈ లోపు నువ్వు మరో జన్మ మల్టీవర్స్ దబ్బుకో. నీకు నా బాధ అర్థం కాదు, పో. అమ్ముకుంటే ఆగు. ఇదిగో ఆ అమ్మాయి పేరు ఐశ్వర్య. ఇంత జరిగినా నీకు కాంటెస్ట్ అర్థం కాలేదరా? అసలు నీకు మేనేజర్ పోస్ట్ ఆవిడిచ్చాడరా? అవునులే, ఈ కంపెనీలో ఎవడో పడితే అడుగు లోన్లు ఎత్తారు, జాబ్ లో లెక్క. ఎవడో తలకమాసినోడు ఇచ్చాడు, నీకెందుకు? ఆ తలకు మాసినాడు మా బాబే. చిన్నబాబు గారు మీరేం సడన్ గా? ఎప్పుడు రావాలో చెప్పు, లేదంటే బయట ఓపీ రాయించుకుని రమ్మంటావా? చచ్చా, నేను అలా అనలేదు. ఈయనెవరు? సారంగపాణి అని మన ఎంప్లాయ్. ఎక్స్ ఎంప్లాయ్. అదేంటి, నేను నిన్ను ఇంకా పీకేలేదు కదా? నువ్వు పీకేదని రాక్కూర కట్ట నేనే మానేస్తున్నాను.
ఎందుకు మానేస్తున్నారు? లెక్కలన్నీ తప్పులు రాసి ఎక్స్ట్రా వడ్డీ అతని అకౌంట్లో వేసుకుంటున్నాడండి. ఎదురు తిరిగితే నన్ను కూడా కరప్ట్ చేద్దామని చూశాడు. ఏం నేనా? అసలు ఇతను నమ్మి ఎంత పెద్ద కంపెనీ ఎలా పెట్టారండి? ఈ పాటికి ఫైనాన్స్ కంపెనీ ఎక్కడో తాకడ పెట్టేసి ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆయన చెప్పేది నిజమా? ఆయన మాటలు నమ్మి నా విశ్వాసాన్ని అవమానిస్తున్నారా? లేదు, అనుమానిస్తున్నాను. మన కంపెనీ ఫైల్స్ ఎక్కడా? చిన్నబాబు గారు, ఏంటి దాచిపెట్టేశావా? మీ నాన్న పెంపుడు కుక్కను సార్ నేను. నాకు కుక్కలంటే చిరాకు. ముందెళ్ళి నేను అడిగిన ఫైల్స్ తీసుకొని రా. ఈ కంపెనీకి నాకు తెగదింపులు అయిపోయాను నాన్నగారికి చెప్పండి. నువ్వే వాట్సాప్ లో వాయిస్ రికార్డ్ చేసి మా నాన్నకు పెట్టు. హార్ట్ ఎమోజీ పెడతాడు. మీరు చెప్పడం వల్లే ఈరోజు మా కంపెనీ సేవ్ అయింది. మీలాంటి వాళ్ళు మా కంపెనీలో ఉండాలి. కంపెనీ ఉంటే ఖచ్చితంగా ఉంటాను. అర్థం కాలేదు. మీరు ఫైల్స్ కోసం వచ్చినట్టున్నారు? అవును, అవతల డైరెక్టర్ వెయిట్ చేస్తున్నాడు. నా సినిమా స్టార్ట్ అవబోతుంది. ఓ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బాడీతో పాటు కొంచెం బ్రెయిన్ కూడా పెరుగుంటే బాగుంది. എങ്ങോട്ട് പോവച്ചാ? కూర్చోండి. ఎన్ని రోజులు నాతో ఇలాగుండచ్చా మాట్లాడుకుంటా? ഞാൻ അതിലും വലിയ എന്ത് തപ്പാ ചെയ്തത്? తప్పు కాదు అమ్మకుటి, మోసం చేశారు. నాకు యా ప్రొఫెషన్ అయితే అస్సలు ఇష్టం ఉండదో అదే ప్రొఫెషన్లో నువ్వు జాబ్ చేస్తూ నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నానని చెప్పి నన్ను బాగా మోసం చేశారు. ఫాదర్ని కదా, కూతురు యాన్ చేసినా నమ్మి పొడుస్తాను. నా నమ్మకాన్ని నువ్వు పొడి చేసావు అమ్మకుటి. నేను ఇంక నీ జీవితంలో ఎప్పుడూ తలదూర్చునే. నువ్వు యాన్ చేసినా కాదన్నా, అసలు నువ్వు యాన్ చేస్తున్నావు అని కూడా నేను అడగను. ఇంక నీ దారి నీది, నా దారి నాది. അങ്ങനെ మాట్లాడకచ్చా. నేను ఎంత గొడవపడినా అది నీ మీద ఉందా ప్రేమతోనే కదా. నువ్వేం చెప్తే అదే చేస్తా. నువ్వేం చెప్పినా నో చెప్పను. ఈసారి మీరు నన్ను క్షమించు. అమ్మకుట్టి, తప్పు చేసిన వాళ్ళని క్షమిస్తారు, మోసం చేసిన వాళ్ళకి క్షమాపణ ఉండదు. తప్పెవరి సార్? ప్రేమ అంటే మనం ప్రేమించే వాళ్ళ ఇష్టాలను రిస్ట్రిక్ట్ చేయడం కాదు సార్, వాళ్ళ కష్టాలను కంట్రోల్ చేయడం. మీ అమ్మాయి మీకోసం అదే చేసింది, కానీ మీరే తనను అర్థం చేసుకోలేదు. నువ్వు మా ఇద్దరి మధ్యలోకి రావద్దు. రాను, ఇదే లాస్ట్. మళ్ళీ మళ్ళీ మీరు అసహించుకుంటుంటే చిరునవ్వుతో వచ్చి మీ ముందు నుంచోవడం నా వల్ల కాదు. కానీ నేను అమ్ముకుటికి మాటిచ్చాను, అది పూర్తి చేసుకుని ఆ దారి నేను వెళ్తాను. ఇది నా ఒడింద డాక్యుమెంట్స్. అవును, మీరు ఫైనాన్స్ కంపెనీలో అప్పు తీసుకుని తనఖా పెట్టిన డాక్యుమెంట్స్ విడిపించుకొచ్చాను. మీరు ఇంక అప్పు కట్టక్కర్లేదు. ఇప్పటికైనా మీ అమ్మాయి మీద అలగడం మానేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు చేసిన అప్పులకు వడ్డీ కట్టడం కోసమే తన ఆ జాబ్లో జాయిన్ అయింది. తను సాఫ్ట్వేర్ జాబే కావాలని కూర్చుంటే ఇల్లు పోవడమే కాదు, వడ్డీలు కట్టలేదని మిమ్మల్ని కోర్టుల చుట్టూ తిప్పేవారు. అమ్ముకుట్టి, నువ్వు నాతో వస్తానన్నప్పుడు నేను వద్దన్నా. ఇప్పుడు రమ్మన్నా మీ నాన్న తెలిసి రావని నాకు తెలుసు. ఇంక ఈ జీవితానికి నేను సింగిల్గా లింగి కట్టుకుని పడుకోవడం నాకు అర్థమైంది. నేను వెళ్ళొస్తాను. ఆశ్రమంలో అడ్మిషన్స్ ఉన్నాయో లేదో కనుక్కోవాలి. ఆగు. ఎక్స్పెక్ట్ చేశా. చెప్పండి. నా కూతురి కోసం వడ్డీ వ్యాపారం వదిలేసావు, నా కోసం ఎవరి కిందో పని చేసావు. ఇప్పుడు నా ఇంటి డాక్యుమెంట్స్ తెచ్చి నా చేతిలో పెట్టావు. ఇంకా లాగొద్దు, మ్యాటర్కి రండి. మీ అమ్మని ఇస్తున్నారా ఇవ్వట్లేదా? ఇస్తాను. ఆ మాట అన్నారు చాలు. కానీ ఇప్పుడు నీకు యాపానీ లేదు కదా, నా కూతుర్ని ఎలా చూసుకుంటూ? బోడుగొండ మీద బొచ్చు మొలిపించడానికి ఔషధం తయారు చేస్తాను. ఫస్ట్ మీ బుర్ర మీద ప్రయోగిస్తాను. కనీసం బుర్రలో ఉన్న మట్టి అయినా సారవంతంగా తయారవుద్ది. అంత కోపంగా మాట్లాడొద్దు. అంటే వడ్డీ వ్యాపారం కూడా మానేసే కదా, నా కూతుర్ని ఎలా చూసుకుంటా అని. అన్నిసార్లు ఏం పని చేస్తావు దొబకండి. బతకడానికి 1,00,000 మార్గాలుంటాయి, ఏదోటి చేస్తాను. నువ్వు కష్టపడి పని చేస్తాంటే నా దగ్గర ఒక అద్భుతమైన ఐడియా ఉన్నాయి. ఏంటది?
వాసు వదినా మీ అన్నికి ఒక ఏబీసీ జ్యూస్ తీసుకోమని చెప్పు. సరే వదినా. అన్నా వదినకు ఒక ఏబీసీ జ్యూస్. ఎన్ని ఏబీసీ జ్యూసులు రా, పొద్దునుంచి ఇది 10ది. ఇప్పటికే 4 ఫ్రైడ్ రైస్లు కూడా తినేసింది అన్న వదిన. భగవంతుడా. మీ మామయ్య అయితే మరేను కొబ్బరన్నం అడుగుతున్నాడు. ఎక్కడి నుంచి పట్టు రావాలి? నీకు ఏం కావాలమ్మా? ప్యాజా ఇష్టం ఉండే. ఓ డబ్బులు ఫోన్ పే అయితే ఇక్కడ ఉన్నాయి, డబ్బులు నాకు ఇచ్చిపోవాలా. క్యాష్ ఇక్కడ, జ్యూస్ అక్కడ. ఇవాళకి ఇది 10వ జ్యూసు. ఎవరికైనా విటమిన్ లోపం ఉంటే డాక్టర్లు జ్యూస్ తాగమని చెప్తారు. నువ్వు ఆ విటమిన్లకే విటమిన్ టాబ్లెట్ వేసేలా ఉన్నావు. చేటా మళ్ళీ నా తిండికి దిష్టి పెట్టొద్దు అన్నారు కదా. నీ తిండికి దిష్టి పెట్టే స్టేజ్ నువ్వు ఎప్పుడో దాటిపోయావు. చూడచ్చా నన్ను ఏడిపిస్తున్నాను. అల్లుడు, అమ్మాయి యాద అడిగితే అది చేసేయి. చేస్తా. పెద్దలంటే ఎలా ఉండాలండి? అమ్మాయి కడుపులో ఒక కాయ కాయించని చెప్పాలి. మీరు చూస్తే కనబడిన కాయలలో జ్యూస్ తీసి మీ అమ్మాయికి పట్టమంటున్నారు. ఇంకా కడుపులో ఖాళీ ఎక్కడ ఉంది? కానీ అన్నా మాదాపూర్ మల్లేస్కి 4 జ్యూస్లు 3 పార్సిల్స్ అయ్యి ఒకటి నా చేతికిచ్చాయి. ఒకటి నీకే కదరా? అవును. పైన ఎండ మండిపోతుంది, కింద పోయి తగలాడిపోతుంది. చూసావా కలర్ ఎలా అయిపోయినా? అయితే చల్లగా మంచినీళ్ళు తాగు. జ్యూస్ జోలికి వస్తే గ్లాస్ లోపలికి వెళ్ళిపోద్ది. రికవరీ ఏజెంట్ లో బతికేవాడిని. డెలివరీ బాయ్ అని నూడిల్స్ బండి అని డబుల్ డ్యూటీ అప్ చెప్పావు. ఒక జ్యూస్ ఇవ్వలేవా? ఇవ్వను. ఆ పక్క వీధులు ఇంకో జ్యూస్ బండి ఉంది, నా పేరు చెప్పి డబ్బులు ఇచ్చి తాగు. ఛీ, నీ దగ్గర ఉండడం కన్నా రోడ్డు మీద హోమ్లెస్ అని బోర్డు తేలించుకోవడం బెటర్. నడుపుతున్న ఫైనాన్స్ కంపెనీలన్నీ బోగస్ కంపెనీలని, అవి మినిస్టర్ బెనామీ కంపెనీలుగా ప్రభుత్వం గుర్తించి వాటిపై ఉన్న కేసులు తేలే వరకు ఎలాంటి డబ్బు కట్టవలసిన అవసరం లేదని కోర్టు తీర్పునిచ్చింది. బీపీ టాబ్లెట్లు తెమ్మంటారా? విస్కీలో కొంచెం విషం కలుపుకొని తీసుకురారా. ఈ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. నాకు ఒక పెగ్ వితౌట్ విషయం. వాడంటే బుర్రతకు ఎదవా. వాడు అడగగానే నువ్వెందుకు ఇచ్చావయ్యా? సార్ నా ఫీలింగ్స్ హట్ అయ్యేలా మాట్లాడాడు సార్. నీ ఫీలింగ్స్ హట్ అయినందుకు నాకు 100 కోట్లు బొక్క. వెరీ కాస్ట్లీ ఫీలింగ్స్. అరే సీరియస్నెస్ అసలు అర్థం కావట్లేదరా నీకు? ఏముంది నాన్న, సిబిఐ వాళ్ళు నేను జైల్లో వేస్తారు, నీ పేరు చెప్పుకొని నేను మినిస్టర్ అవుతాను. అందరూ సినిమా ఫీల్డ్ అండ్ పొలిటికల్కి వెళ్తే నేను ట్రెండ్ రివర్స్ చేస్తాను. ఇది సూపర్ బాబు గారు, అస్సలు తగ్గద్దు. అసలు ఆ ఫైల్స్ అన్ని ఐటీ వాళ్ళకి ఎలా వెళ్ళినరా? నేను డైరెక్టర్ చేతిలో పెట్టాను, వాడు నన్ను ఎత్తిని చేపెట్టాడు. అసలు ఎవడరా వాడు? వాడు మొహాన్ని చూపించరా. కోతులాడించుకున్న వాళ్ళు ఉన్నాడు. ఈ డైరెక్టర్ అంటే నువ్వెలా నమ్మావురా? డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అన్నారు. తర్వాత తెలిసింది అంతా కవరింగే అని. వీడి డైరెక్టర్ ఏంటి? కన్సల్టెన్సీ వాడు కదా. కన్సల్టెన్సీయా? ఇది ఐటీ ఆఫీసర్ కదా. ఐటీ ఆఫీసరా? ఐటీ ఆఫీసరా? అసలు ఎవడరా వాడు? నేను ఒక అమాయకుణ్ణి, నువ్వు చెప్పిందల్లా చేసి ఎవరికి కనిపించకుండా తిరుగుతున్న దౌర్భాగ్యుణ్ణి. కొంతకాలం అలా ఎవరికి కనిపించకుండా ఉండరా. అన్ని సర్దుమనిగాక నేనే బయటికి పిలుస్తా. ఏంటి పిలిచేది? ఆల్రెడీ రోడ్డు మీద పడ్డాను. నిన్ను నమ్ముకొని నా కన్సల్టెన్సీ మూసుకొని నీకు అసిస్టెంట్ గా వచ్చాను. వాడెవరి దగ్గరకో డైరెక్టర్ గా పంపావు, ఇంకోటి దగ్గరికి ఐటీ ఆఫీసర్ గా పంపించావు. నేను చదివిన 5వ తరగతికి ఇన్ని అవుతానని కల్లా కూడా అనుకోలేదు అసలు. జీవితం అంతేరా, మనల్ని ఎప్పుడు ఎలా మొలుస్తుందో చెప్పలేం. దర్జాగా తిరుగుతుంటే నేను కూడా ఇలాంటి 100 చెప్తా. కేపీహెచ్పీ మెట్రో దగ్గర 2 రోజులు పడుకోనుండు. ఎవడెవడో వచ్చి లేపుతున్నాడు, నా మొహం చూసి దడుచుకొని పారిపోతున్నారు. ఛీ, నీలాంటి ఫ్రెండ్ జన్మలో ఏడుకుండకూడదురా. రే జ్యూస్ తాగలరా? కేపీహెచ్పీ మెట్రోకి డెలివరీ చెయ్యి, అక్కడ నా బెంచ్ ఎవడైనా ఆక్యుపై చేయగలడు. ఎంతో మందికి ప్లేస్మెంట్స్ ఇప్పించాడు. పాప మీరు ఉండటానికే ప్లేస్ లేకుండా పోయింది. బ్యాడ్ టైం. చేటా, నువ్వు అప్పుడు వడ్డీ వ్యాపారం చేసే కంటే ఇలా జ్యూస్ షాప్ లా కష్టపెడుతుంటే చాలా అందంగా అనిపిస్తుంది. చాలా బాగుంది చేటా.
ఫ్రెండ్ యాప్, రియల్ ఫ్రెండ్స్, రియల్ కాన్వర్సేషన్స్, రియల్ రివార్డ్స్. డౌన్లోడ్ నౌ. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.